వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. చెరువులో ఈతకని వెళ్లి ఇద్దరు బాలురు మృతి. అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. వైసీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిక. ఇక వివరాల్లోకి వెళ్తే, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం కార్యక్రమాన్ని కర్నూలులో ఓ హోటల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి మరియు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చైర్మన్ జస్టిస్ జి భవానీ ప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మంచి నాయకులను ఎన్నుకున్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. చైతన్యవంతమైన సమాజాన్ని సృష్టించుకుంటే భారతదేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఇంకా అంతకంటే పెద్దగా వెళ్ళి విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి మాట్లాడదాం. వారు నాకు చాలా జ్ఞాపకం. కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది శాసనసభ్యులు పాత్ర ఎలా మనం నిర్వహించాలి అన్నప్పుడు తడబడుతున్నాం. కాబట్టి ఇలాంటి కొన్ని లభించినప్పుడు దయచేసి ఈ స్ఫూర్తితో మీ రంగాలలో రిటైర్డ్ రెవెన్యూ అసోసియేషన్ కావచ్చు, అది మనం అందరం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. సభకు వచ్చారు మళ్ళా నన్ను ఇప్పుడు ఒకవేళ రమేష్ గారు హైదరాబాద్ నుంచి అంటే అన్నీ కూడా ఒక రకమైన టోకనిజం నేను చేశాను. ఒక సందర్భంలో గుంటూరులో సరే పాపం చాలా మంది శక్తి ఎవరైతే ఒక మంత్రి అలాంటి బిల్లు పట్టుకొచ్చాడో అది న్యాయస్థానం రేపు ఇది చట్ట విరుద్ధం అండి, ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది బిల్లు అని కొట్టేశారనుకోండి హైకోర్టులో సుప్రీంకోర్టులో, ఎవడు ఆ బిల్లును పైలట్ చేశాడో వాడికి 3 సంవత్సరాలు పెన్షన్ కట్ చేయాలి. అప్పుడు ఈ మంత్రులందరూ కూర్చుని జాగ్రత్తగా చట్టాలు చదువుతారు, చదివి అధికారులు చెప్పినట్టుగా చెయ్యరు. తర్వాత ఏమైనా జరిగితే నాకు తెలియదండి, శంకర్ నాయక్ చెప్పాడు నాకు ఇది బాగుంటుందని నేను చేశానండి అంటాడు. బాబు శంకర్ నాయక్ తడువుకుంటుంటాడు, నేను ఎప్పుడు చెప్పాను రా బాబు ఈ విషయం. ఇది మా అందరికీ జరుగుతున్న వ్యవస్థ. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంత చైతన్యవంతులైతే సరిపోదు, వారు ప్రజాప్రతినిధులు కూడా ఆ విధంగా చైతన్యవంతుల్ని చేయాలి. ఒకవేళ కర్నూలులో మీరు అలాంటిది ఏమన్నా ప్రక్రియ ఆరంభించి ఒక్కొక్క శాసనసభ్యుడికి కూడా ఎవరెవరు ఎన్నికకి రేపు నిలబడుతున్నారో సీరియస్ క్యాండిడేట్స్ వాళ్ళని ఉద్దేశించి ఒక్కొక్క వేదిక తయారు చేసి ప్రతి 6 నెలలకి ఆ వేదిక మనం ఇవాళ ప్రతి సంవత్సరం త్యాగరాజ ఉత్సవాలు చేసుకుంటున్నాం, ప్రతి సంవత్సరం మనం బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నాం, ప్రతి సంవత్సరం ఏదో అన్నమయ్య జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం, ప్రతి సంవత్సరం గాంధీ మహాత్ముడికి దండలు వేస్తున్నాం. సో టంచనగా ఏదో చేస్తున్నాం ఇంచుమించుగా. అదేవిధంగా మన శాసనసభ్యులను కూడా ప్రతి 6 నెలలకి ఒకసారి మిమ్మల్ని పిలుస్తామండి, మీరు రావాల్సిందే, మీ అనుకూలం ఎప్పుడో చెప్పండి, కూర్చోబెట్టి అయ్యా నువ్వు గత 6 నెలల్లో నువ్వేం చేసావు, శాసనసభ్యులో ఎన్ని మాటలు నువ్వు వెళ్ళావు, ఎన్ని రోజులు అక్కడ కూర్చున్నావు, ఎన్ని గంటలు అక్కడ కూర్చున్నావు, ఏం మాట్లాడావు, నీ ప్రసంగాలన్నీ మేము తీసుకొచ్చాం, అసెంబ్లీ రికార్డులు అడిగితే ఇస్తారు, నువ్వు ఆ రికార్డు కాపీ తీసుకురా మా అందరికీ పంచిపెట్టు అని అడిగితే అప్పుడు వీళ్ళ నిజమైన భాగవతం ఏంటో బయటపడుతుంది. వీళ్ళకి ఎవరికి కూడా సీరియస్గా ఇది చాలా చాలా దీంట్లో శ్రద్ధ వహించాలి, పెద్ద బాధ్యత ఇది అన్నది అందరూ మర్చిపోతున్నారు. వీళ్ళు ప్రారంభించినప్పుడు వీళ్ళ స్థితిగతులు ఏమిటో మనకి తెలుసు. 2 పర్యాయాలు ఎన్నికలు అయిన తర్వాత వీళ్ళ ఏ పరిస్థితికి చేరుతున్నారో తెలుసు. మన దగ్గర ఇవాళ హోటల్ వ్యాపారం చేస్తున్న రెడ్డి గారు ఇలాంటి వారు ఎవరు కూడా సరిపోరు వాళ్ళ ముందు. అలాంటి వ్యాపార బుద్ధి వాళ్ళందరూ గ్రహించి అందరికంటే ఎక్కువ ధనవంతుల కింద మారడానికి దీన్ని వ్యాపారం కింద మార్చేటప్పటికీ మనందరికీ న్యాచురల్గానే శాసనసభ్యుడన్నా పార్లమెంట్ సభ్యుడన్నా గౌరవం పోతుంది. అది చాలా దురదృష్టం. మనం ఒక 3 లక్షల మంది కలిసి ఒక మనిషిని ఎంపిక చేసుకున్నప్పుడు ఎంత గౌరవం వాళ్ళు సంపాదించాలి, ఏ పార్టీకి చెందినా సరే ఎంత గౌరవం సంపాదించాలి, ఆ గౌరవాన్ని వాళ్ళు ఏ విధంగా నిలబెట్టుకోవాలి. ఇలాంటి చైతన్యవంతమైన ఒక సమాజాన్ని మనందరం కూడా సృష్టించుకుంటే భారతదేశంలో సుస్థిరమైన ఒక ప్రభుత్వాన్ని అందించడమే కాకుండా శాశ్వతత్వం ఉండే చట్టాలు తీసుకొస్తూ ఎప్పటికప్పుడు మారుతున్న సాంఘిక పరిస్థితులకి వాళ్ళు నేతృత్వాన్ని వహించి వాళ్ళకి తెలియకుండా ఏది జరుగుతున్నది సమాజంలో అనే ఒక అపవాదకి వారు గురి కాకుండా తప్పకుండా సమాజాన్ని సరైన మార్గంలో వాళ్ళు నడిపించగలరు. వీళ్ళ కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు అదోని డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్ డ్యూటీలో భాగంగా రాబడిన సమాచారం మేరకు అదోని 1 టౌన్ సిబ్బంది మరియు రూరల్ సిఐ వారికి
ఎస్ఐఎస్ మరియు వారి సిబ్బంది అందరూ కూడా రణ మండల కొండలాల్లో సారాయి బట్టీలు పెట్టి వండుతున్నారని సమాచారంపై అక్కడికి వెళ్లి దాదాపు 1000 లీటర్లు ఊట సారాను ధ్వంసం చేసి సారాయి బట్టీలు పెట్టిన వారిపై కేసు నమోదు చేయడమైందని పోలీసు వారు తెలిపారు. స్లోగా తిప్పాలా స్లోగా తిప్పాలా గొడ్డలి వాళ్ళ దగ్గర పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం. అటువంటి పుణ్య శ్రీశైలంలో నిత్యం ఏదో ఒక అపచారం జరుగుతూనే ఉందని ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు అన్నారు. ఆయన మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రంలో మొన్న మధ్య మాంసం పట్టుబడింది, భూ కబ్జాలకు దిగారు, అలాగే నేడు ఏకంగా ప్రసాదంలో ఎముక వచ్చింది. ఇది చాలా దారుణం అంటూ ఇంత జరిగినా ఎమ్మెల్యే ఎంపీ ఈవోలు ఒక్కరు కూడా నోరు మెదపలేదన్నారు. ఇదంతా చూస్తుంటే కావాలనే శ్రీశైలంలో కుట్ల జరుగుతున్నట్లు ఉంది అని, బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. పులిహోర మనోభావాలు దెబ్బతిన్నాం. పులిహోరలో వచ్చిందండి ఇది. ఒకసారి గుడి కూడా తీయండి, అది గుడి తీయండి, గోపురం కూడా తీయండి, ఆ పంతులోని కూడా తీయండి, కట్ చేసేయండి. చూసాను మొహం మీద పెట్టండి, మళ్ళీ పర్లేదు చూపిద్దామండి. ఆగండి, అలానే ఉంచండి, అది ఆగండి, అలానే ఉంచండి. మొబైల్ ఇబ్బంది వద్దు మళ్ళీ. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ నాయకత్వం, మా లాంటి యువతకు ఆదర్శం, మాకు మార్గనిర్దేశకులు, క్రమశిక్షణ, కఠోర శ్రమ, అన్నింటికి మించి మానవత్వానికి నిజాయితీకి నిలువెత్తు రూపం జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పెద్దలు శ్రీ నీలకంఠపురం రాఘవీరారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వరంగల్ జిల్లా రంగసాయిపేటలో బొడ్రాయి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా హోమం నిర్వహించారు. చేసుకోండి. బంగారు పిసర్లు ఆ కొబ్బరి ముక్కలో వేయండి, మూత పెట్టినట్టుగా పెట్టండి, ఆ హోమగుండంలో వెయ్యాలి. మధ్యలో వేయండి, హోమగుండంలో పట్టుకోండి, దాని మీద గర్భం కలిగించండి. మంగళం భవాని మమ్మేలు ముసర్వాడి నీ అండదేరియున్నవాడనే అంగద వైరి నారి ఆదరించి గై కొనుమా భవాని మమ్మేలు ముసర్వాడి నీ అండదేరియున్నవాడనే మాయ జగములన్నీ నిర్మించిన దానవనులన్నీయు బాపి ప్రేమ చూపి భయము బాపి ప్రేమునగై కొనుము హారతి మంగళం భవాని మౌమేలు ముషాల్వా. పర్లేదు, మరించుకుంటాం.
गणपति को भवामहे कविं कवीनामुपमश्रवन्तमं ज्येष्ठराजं ब्रह्मणा कल्पितं ब्रह्मासे त्वं साक्षादात्मासि नित्यं अवानूचानमतिरस्तात् अवज्ञानमये विज्ञानमये सर्वं वरेण्यं त्वयलये श्रावदपदये नमस्ते स्तुलं కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ పలాని ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన నూలుకుంట గ్రామానికి యువకులు కాంగ్రెస్ తీర్థం 20 మంది పుచ్చుకున్నారు. నవీన్ శివ బతుపల్లి అరుణ్ కుమార్ సజ్జలపల్లి కుప్పం నియోజకవర్గంలో వన్య కుల క్షత్రియ కురుబ బలిజ గండ్ల కులస్తులకు ప్రధాన పార్టీల రాజకీయాలు తలనొప్పిగా మారింది. కాగా ఇటీవల వన్య కుల క్షత్రియుల ఆత్మీయ సమావేశాలను వైసీపీ తెలుగుదేశం పార్టీలు వేరువేరుగా నిర్వహించారు. ప్రధాన పార్టీలు కుల రాజకీయాలు చేస్తుండటంతో ఆయా కులానికి చెందిన వారు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీలు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హాజరు కావాలనేది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అనంతరం కురుబ కులస్తులకు దైవ సమానులైన కనకదాస విగ్రహాలను కుప్పంలో వైసీపీ ఆధ్వర్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కాగా గత నెలలో చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. పోటాపోటీగా కుప్పంలో తెలుగుదేశం వైసీపీ పార్టీలు కనకదాస విగ్రహాలు ఆవిష్కరించడంతో కురుబ కులస్తులు వేరువేరుగా విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. మనం అందరం ఎంత కలిసికట్టుగా ఉంటే అంత అద్భుతంగా మనం అన్ని విధాలుగా, అది సామాజికంగా, విద్యాపరంగా కావచ్చు, రాజకీయంగా కూడా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. సమాజంలో ఒక గౌరవం, గుర్తింపు సాధించేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఈ కుప్పం నియోజకవర్గానికి ఎంత ఉంది, అలాగే రాష్ట్రానికి ఎంత ఉంది అనేది ప్రతి ఒక్క గాండ్ల కులస్తుల సోదరుల ఇంటికి వెళ్ళి చెప్పి వాళ్ళందరినీ 99% తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికేలాగా చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పనేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొన్ని కోట్ల మంది జీవితాలు రేపు చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉన్నాయి. మళ్ళీ పొరపాటు కనుక ఒక్కసారి ఊహించుకోండి, ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఈ రాష్ట్రం ఏమైపోయింది, కుప్పం ఏమైపోయిందని. సో పొరపాటున ఏదైనా తేడా జరిగితే అసలు ఈ రాష్ట్రంలో కానీ కుప్పంలో కానీ మనం ఉండేటటువంటి పరిస్థితి ఉందా, ప్రజలు బతికేటటువంటి పరిస్థితి ఉందా? మరో బీహార్ లాగా, అంటే బీహార్ చెప్పకూడదు ఇప్పుడు, ఎందుకంటే బీహార్ బాగా డెవలప్ అని తెలుసు. మాకు ఎవరైతే టాలెంట్గా ఉన్నారో, ఎవరైతే బాగా వర్క్ చేస్తున్నారో, కమిటెడ్గా వాళ్ళందరికీ సముచిత స్థానం ఇక్కడ ఇచ్చేటటువంటి బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ,
దాంట్లో భాగంగానే ఇంకా అఫీషియల్గా ఇచ్చేయలేదు. కాకపోతే ప్రతాప్కి త్వరలో క్లస్టర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇవ్వబోతున్నాం. రేపు టౌన్లో ఎలక్షన్స్లో కీలకమైన పాత్ర వహించేదానికి కూడా అవకాశం కల్పిస్తా ఉన్నాం. 100% రైట్ టాలెంట్ ని రైట్ ప్లేస్ లో పెట్టి చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే విధంగా చేసే బాధ్యత అందరం తీసుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించడానికి కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా సవినయంగా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వర్ధిల్లాలి కుప్పం నియోజకవర్గ గాంధీ సంఘం ఐక్యత, వర్ధిల్లాలి కుప్పం గాంధీ సంఘం ఐక్యత, వర్ధిల్లాలి కుప్పం గాండ్ల కులస్తుల ఐక్యత, గాండ్ల కులస్తుల ఐక్యత, గాండ్ల కులస్తుల ఐక్యత, కుప్పం నియోజకవర్గం గాండ్ల కులస్తుల ఐక్యత. జై గాండ్ల, జై గాండ్ల. కులానికి సంబంధించినటువంటి 10,000 మందితో బ్రహ్మాండమైనటువంటి సమావేశం నిర్వహించారు సార్. విశాలాక్షం గారు కూడా ఆ రోజు వచ్చారు సార్. అదేవిధంగా అక్కడ ఆదిరెడ్డి అప్పారావు గారు మాజీ శాసనసభ్యులు కూడా ఆ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు కూడా వచ్చారండి. ఇప్పుడు అక్కడ తీర్మానం చేశారు వాళ్ళు, ఒక్కొక్క పాత ఉమ్మడి రాష్ట్ర. ఇది ఫస్ట్ టైం మిమ్మల్ని అంతా చూడడం. ఎందుకంటే 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు మాకి కార్పొరేషన్ చైర్మన్గా మాకి ఇవ్వడం అయింది. అతి తక్కువ సమయం ఉండే దానివల్ల కోడ్ వచ్చేసింది. అప్పుడు విజయ్ ప్రతాప్ కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు. కాబట్టి ఆ 3 నెలలు మేము మీరంతా పోయి మీ కుల సంఘాల్లో మీ బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గర అంతా పోయి వాళ్ళ కష్టసుఖాలు ఏమి, మన పార్టీ ఏం చేస్తుంది, మీరు ఏం చేయగలుగుతారో వాళ్ళ నుంచి తీసుకురండి అని తెలియజేయడం జరిగింది. కానీ అతి తక్కువ సమయంలో మేము అన్ని జిల్లాలు తిరిగాము. కానీ అనివార్య కారణం వల్ల ఒక ఛాన్స్ అని ఇచ్చి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేయడం జరిగింది. కానీ మీరు నిజంగా అదృష్టవంతులు కుప్పంలో ఉండే వాళ్ళందరూ. ఎందుకో తెలుసా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2014లో ఉన్నప్పుడు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. మేము అనంతపురం జిల్లాలో సార్ వస్తే సార్లు మేము పరిగెత్తుకొని పోతాం, కానీ మీరంతా పరిగెత్తుకొని పోయి వస్తుండదు, రోజు చూస్తూనే ఉంటారు. నిజంగా మాకు ఎంత ఈరోజు మాతో పాటు ఈమె రాప్తాడ్ నియోజకవర్గం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దూంపల్లి గూడెం గ్రామానికి చెందిన పిండి రమేష్ అనే 28 సంవత్సరాల వ్యక్తి అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ పలాని ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన నూలుకుంట గ్రామానికి యువకులు కాంగ్రెస్ తీర్థం 20 మంది పుచ్చుకున్నారు. నవీన్ శివ బతుపల్లి అరుణ్ కుమార్ సజ్జనపల్లి కర్నూలు నగర బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి 18వ వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు స్వాగతం సుస్వాగతం పలికి హోమం నిర్వహించి గజవాహనంతో పురవీధిలో ఊరేగిస్తామని ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తులకు తెలియజేయడం ఏమనగా తిరుమల ఏ విధంగా
స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదేవిధంగా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఒకసారి అమ్మవార్లు అంతా ఒక ఎంటీ ఫోటో కూడా తీసుకుంటారు. ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకుంటారు అమ్మవారి వాళ్ళు మొత్తం రాదన్నా క్లియర్గా రాదా? ఫోటో వస్తాం స్వామి 10 స్వామి ఒక్క నిమిషం స్వామి. నేను అప్పుడు బట్టలంగా ఉంటుంది ఇప్పుడు ఏం లేదు. ఆయన కొడుకు బిడ్డ దానికి ప్యాకేజీ ముక్కలే ఉన్నాయి. ప్యాకేజీ ముక్కలే ఉన్నాయి. అట్లా పెట్టండి. మేము ఈ గుడిలో సేవాదళ భక్తులం. మేము ప్రతి సంవత్సరం మేము ఈ గుడిలో విశేష పూజలు మేము అన్ని దగ్గరుండి చూస్తూ ప్లస్ మనకు వచ్చే భక్తులకు మేము ప్రసాదాలు కానీ పూజలు కానీ దగ్గరుండి మేము చూసుకుంటున్నాము. నేను రాబట్టి గత 5 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను. ప్రతి సేవలో నేను పాల్గొంటాను. ప్లస్ మా భక్తులు కూడా అందరు నేను సమావేశం చేస్తున్నాను. ఈ గుడిలో విశేషంగా ఏంటి అంటే ప్రతి సంవత్సరము గజవాహనం రోజు ఫస్ట్ డే రోజు గరుడ వాహనం ఆయన స్వామి రావడం అనేది విశేషంగా మేము భావిస్తున్నాము. ప్లస్ మా కోరికలు కూడా మేము ప్రతి సంవత్సరం ఒక కోరిక కోరుకున్నా కూడా మాకు నెరవేరుతున్నాయి గుడిలో. అలాగనే మేము చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ కానీ అందరినీ మేము పరిచయం చేపిస్తూ ఈ గుడికి పరిచయం చేపిస్తూ ప్రతి ఒక్కరి సేవలో పాల్గొనాలని మేము ప్రతి కోరుకున్నాగా ఈ జనాలు ఎక్కువ రావాలి మన గుడికి. తర్వాత ఈరోజు వచ్చి నారాయణ హోమం జరిగింది. సాయంకాలం గజవాహనం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ తప్పకుండా ఈ గుడికి వచ్చి సంకల్పాలు కానీ పూజలు కానీ అందుకోవాలని చెప్పి ఆయన అనుగ్రహం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పూజ అనంతరం భక్తులు ప్రతి ఒక్కరూ ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. నా పేరు శ్రీదేవి. నేను చిరంజీవి నుంచి వచ్చాను. మా 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 బంధుమిత్రులంతా సేవాదళ వాళ్ళంతా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా మేము ఇన్వైట్ చేస్తామండి. నా పేరు శ్రీదేవి. మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస్ గార్డెన్ సమీపంలో పిల్లలను కిడ్నాప్ చేసే టీంలోని ఒక మహిళను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.